బాబాయ్ నమస్తే బాబాయ్. ఏం నమస్తే చేస్తారు? గురుగారు. గుడ్ మార్నింగ్, హ్యాపీ న్యూ ఇయర్. ఏం చేస్తుంటారు? నేను సోషల్ వర్క్ లో పనిచేస్తూ ఉండేవాడిని ఇదివరకు 25 సంవత్సరాల నుంచి. స్టోర్పురం, జోగిని రిఫార్మేషన్ లో నిజామాబాద్ జిల్లాలో అన్ని చోట్ల పనిచేసా. ప్రస్తుతం వాటి యొక్క కార్యక్రమాలు చేసినటువంటి పనుల డాక్యుమెంటేషన్ పనిలో ఉన్నాను. ఉదయం పూట సాయంత్రం పూట స్నేహితుడికి సహాయంగా ఉంటుందని పూలు అమ్ముతూ ఉంటాను వచ్చి ఇక్కడ. పూలు అమ్ముతూ ఉంటారు. సో ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉందనుకుంటున్నారు? అసలు ముందర మనం తెలుసుకోవాల్సింది, మాట్లాడాల్సింది ఏంటంటే గవర్నమెంట్ అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్, భారత ప్రభుత్వం అని మాట్లాడడమే నేర్చుకోవాలి. ఓకే. జగన్ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇట్లా వ్యక్తులకు మనం ప్రాధాన్యత ఇచ్చేటప్పటికల్లా వ్యక్తుల యొక్క ఇంటెన్షన్, స్వార్థాలు బయటకు వస్తున్నాయి. కానీ మన రాష్ట్రంలో ఇలాగే అయిపోయింది కదా రాజకీయం. అసలు మొదటి నుంచే తప్పు పడింది. ఇప్పటికైనా మన 75 సంవత్సరాలు అయింది, అమృతకాలం అంటున్నారు కాబట్టి ఇప్పటికైనా మనం తెలుసుకోవాలి. భారత జాతి, భారత ప్రభుత్వం, ఆంధ్ర జాతి, తెలుగు రాష్ట్రం, తెలుగు ప్రభుత్వం ఇలా అనాలి. కానీ ఒక వ్యక్తికి సంబంధించిన ప్రభుత్వం అనకూడదు, పార్టీకి సంబంధించిన ప్రభుత్వం అంతకంటే అనకూడదు. ఎందుకంటే ఫలాలు అందరికీ అందాలంటే పార్టీ అనకూడదు, వ్యక్తి అని అనకూడదు. భారత ప్రభుత్వం అంతే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇవి పైకి తీసుకురావాలి మనం జనంలోకి. అంతేగాని ఒక వ్యక్తి పేరుతో వచ్చేటప్పటికల్లా ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తులే మళ్ళీ నడుపుతూ ఉంటారు అన్నిటిని, వ్యవస్థల్ని. ఇప్పుడు మీరు అన్నట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీద ఆంధ్ర ప్రభుత్వం ఏం చేయాలి అంటే మేనిఫెస్టో అనేటువంటి దానికి ఒక చట్టబద్ధత కల్పించాలి. అది జరుగుతున్నాయా లేనటువంటిది వాచ్ గ్రూప్ ఒకటి పెట్టాలి. అది ఎవరైనా సరే. మేనిఫెస్టో అనేటువంటిది రాజ్యాంగం ప్రకారం ఒక పవిత్ర గ్రంథం లాంటిది. రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళకి మేనిఫెస్టో అనేటువంటి పవిత్రమైంది. దాన్ని మనం గౌరవిస్తూ ఇచ్చిన హామీలు నిలబెడుతున్నామా, చేస్తున్నామా లేదనేటువంటి దానికి వాచ్ గ్రూప్ అనేటువంటిది కంపల్సరీ పెట్టుకోవాలి. అది ఎవరు పెట్టాలి ఏంటి అనేటువంటిది కూడా మేధావులు వీళ్ళందరూ కూడా ఆలోచించాలి. అంటే ఎలక్షన్ టైంలో ప్రతి పార్టీ మేనిఫెస్టోని భగవద్గీత అని చెప్పి అందరి ముందుకు వస్తారు. ఖురాన్ అవనండి, బైబిల్ అవనండి, ఆది గ్రంథం అవనండి. కానీ మేనిఫెస్టో ఎప్పుడు అప్లై చేస్తావు? చిట్ట చివరి రోజు నాటి చేసింది కూడా మేనిఫెస్టోని అయితే ఎట్లా కుదురుతుంది? కుదరదు. అది మేనిఫెస్టో అంటే ఏంటి? దాని నిబద్ధత ఏంటి? ఫస్ట్ డే చేస్తావా, లేదంటే లాస్ట్ ఇయర్ లో లాస్ట్ రోజు నాటి చేస్తావా? కుదరదు అట్లాగా. మేనిఫెస్టో అంటే దానికి కూడా ఒక క్రైటీరియా ఉంటుంది. ప్రణాళిక ప్రకారం వెళ్ళాలి. నేను ఈ సంవత్సరంలో ఇది చేస్తాను, ఇంకో సంవత్సరంలో ఇది చేస్తాను, చేసావా లేదా? దాన్ని శ్వేతపత్రం అంటే అందుకని ఎవరో పక్క రాజకీయ నాయకుడు, ప్రతిపక్ష నాయకులు అడిగితే ఇచ్చేది కాదు. శ్వేతపత్రం అంటే నువ్వు ప్రజలకి నువ్వు జవాబుదారీతనంగా ఉండాలి. నీకు ఓటు వేసినా వేయకపోయినా ప్రతి వాళ్ళకి నువ్వు నీ ఫలాలు అందాలి. ప్రతి వాళ్ళకి నువ్వు సమాధానం చెప్పాల్సిందే, నీకు ఓటు వేయకపోయినా సరే. ఎందుకంటే వాడు నీ ప్రజ. నువ్వు వాడికి ఎమ్మెల్యే, నువ్వు వాడికి ఎంపీ, నువ్వు వాడికి ముఖ్యమంత్రి, నువ్వు వాళ్ళకి ప్రధానమంత్రి. నాకు ఓటు వేయలేదు, ఆ ఊరు నాకు అక్కర్లేదు అంటే కుదరదు. ఇదంతా కూడా ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోని 99% పూర్తి చేశామని చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రతిపక్ష పార్టీలేమో చెప్పిన మా హామీలు అన్నింటినీ కూడా తొంగలో దొక్కి 1-2% పూర్తి చేసాడు తప్పితే 80% ఫెయిల్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోని అప్లై చేయడంలో అని చెప్తాం. మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి వాటికి మనం ఒక డిబేట్ లాగా పెట్టి, మనకి ఒక సినిమా తీశారు, ఒకే ఒక్కడు సినిమా. అలాగా ముఖాముఖిగా ఎవరైతే ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ప్రకటించబోతున్నారో వాళ్ళతో ఒక ముఖాముఖి పెట్టి, అవసరమైతే 5 కాదు 10 గంటలైనా సరే డిబేట్ పెట్టి, మీరేం చేయాలనుకుంటున్నారు, మీరేం చేశారు, వీళ్ళు ఏం చేయలేదని అనుకుంటున్నారు, మీరేం చేయబోతున్నారు, వీటన్నిటిని మాట్లాడి అక్కడే ఒక జడ్జిని ఎవరినో కూర్చోబెట్టి, సిట్టింగ్ జడ్జిలు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరితో కూర్చోబెట్టి వాటికి అన్నిటికీ నోటరీ చేయించి, అఫిడవిట్ చేయించి, ఇవి వీళ్ళు చేస్తారా లేదా, చేయకపోతే ఏం చేయాలి, అందుకని రీకాల్ అనేటువంటిది ఒకటి ఉండాలి. నాకు నచ్చకపోతే రీకాల్ అనేటువంటిది. నేను ఒక చోట పని చేస్తున్నప్పుడు నేను నచ్చకపోతే నన్ను తీసేస్తున్నాడుగా ఉద్యోగిగా, మరి నేను ఎందుకు తీసేయకూడదు? నేను ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని కానీ, ప్రజాప్రతినిధిని కానీ. కానీ రీకాల్ సిస్టమ్ అనేది ఉండాలి. రీకాల్ లేకపోవడం వల్లే వీళ్ళందరూ విర్రవీగుతున్నారు. సో ఇవన్నీ పక్కన పెడితే ఈ రోజు రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఎట్లా ఉంది? సామాన్యుడు ఎప్పుడు సామాన్యంగా ఉండిపోతున్నాడు. అది ఏ గవర్నమెంట్ వచ్చినా సరే, ఎవరున్నా సరే. గవర్నమెంట్ యొక్క లక్ష్యం ఏం కావాలి అని అంటే బహుజన హితాయ, బహుజన సుఖాయ ఉండాలి. కానీ అల్పజన సుఖాయ ఉండకూడదు. అల్పజనం కాదు, మనం మైనారిటీస్ కోసం కాదు, ప్రతివాడు మైనారిటీయే. ఒక సమస్య మీ ఇంట్లో వచ్చినప్పుడే మీకు సమస్య తెలుస్తుంది. సమస్య తీవ్రత తెలియాలంటే మీ ఇంట్లో జరగాలి. మీ ఇంట్లో జరగకపోతే అది జనరల్గా అయిపోతుంది. సో స్పెసిఫిక్ గా ప్రతి వాడి గురించి మనం ఆలోచించాలి. ప్రతి వాడికి అందుతోందా లేదా? రోడ్డు మీద ఉండేటువంటి వాళ్ళందరికీ ఆధార్ కార్డు ఎందుకు ఇవ్వకూడదు? రోడ్డు మీద ఉండే వాళ్ళందరికీ ఓటు ఎందుకు ఇవ్వకూడదు? వాళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తున్నాం? రాష్ట్రంలో సంక్షేమం పరిస్థితి ఏంటి, అభివృద్ధి పరిస్థితి ఏంటి? సంక్షేమం వేరు, అభివృద్ధి వేరండి. ఈ రెండింటికి మిక్సింగ్ చేయకూడదు ఎప్పుడు. ఇంట్లో ప్రతి నెల బియ్యం పెడుతున్నాను, ఇవాళ నేను పిల్లల్ని చదివించలేనంటే కుదరదు. అది సంక్షేమం, ఇది అభివృద్ధి.
బియ్యం తీసుకురావడం, వంట సరుకులు అన్ని తీసుకురావడం అంటే సంక్షేమం. అది కావాలి. అభివృద్ధి అంటే ఏంటి? పిల్లల్ని చదివించుకోవడం. నేను అది చేస్తున్నాను కదా, ఈ నెల నేను పిల్లల ఫీజులు కట్టినంటే కుదరదు. అటువంటిప్పుడు మనం పెళ్ళే చేసుకోకూడదు. అటువంటిప్పుడు పిల్లల్ని కట్టడం కూడా అనవసరం. అలాగే సంక్షేమం చేస్తున్నాను కదా అని అభివృద్ధిని తొంగలో తొక్కకూడదు. అభివృద్ధి ఉంది కదా అని సంక్షేమాన్ని కూడా వదలకూడదు. రెండు కూడా ఒక రైలు పట్టాలలాగా వెళ్తూ ఉండాలి. రెండు కలపకూడదు. ఇప్పుడు ఆ రెండు ఉన్నాయంటారు రాష్ట్రంలో. అది ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సిందే. అది ప్రత్యేకంగా పిన్ పాయింటెడ్ గా ప్రతి వాళ్ళు ఆలోచించి చేయాలి. కానీ ఇట్లా ఏదో ఛానల్లో చెప్పడాలు అవన్నీ అవసరం లేదు. ఎందుకంటే ప్రతి వాడికి మనస్సాక్షి ఒకటి ఉంటుంది. చేసే వాళ్ళకి ఉంటుంది, అందుకుచ్చుకునే వాళ్ళకి ఉంటుంది మనస్సాక్షి. ఆ మనస్సాక్షిని ఆలోచించి మనం చేయాలి. సో ఇవన్నీ పక్కన పెడదాం. ఎలక్షన్లు వచ్చేసినాయి గట్టిగా, ఇంకా 90 రోజులు. సో ఎవరి ప్లానింగ్ లో వాళ్ళు ఉన్నారు. మేము గెలుస్తామంటే మేము గెలుస్తాం. ఇటేమో తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుంది, వైఎస్ఆర్సీపీ సింగిల్ గా వస్తుంది. మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలేమో వెళ్ళి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ ఆవిడకి బాధ్యతలు అప్పచెప్పే అవకాశం కనిపిస్తాం. ఏంటి ఎట్లా ఉంటది అంటారు? ఎవరికి ఎక్కువ అవకాశం? ఎవరి పబ్బం వాళ్ళు గడుపుకోవడమే రాజకీయం. రాజకీయ ఈ రేసులో ఎవరు ముందు ఉంటారు అనేటువంటిది ఇంపార్టెంట్. మహేష్ బాబు సినిమాలో ఉన్నట్టు బుల్లెట్ దిగిందా లేదా అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఎవరు గెలుస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఈ యొక్క పొత్తులన్నీ శాశ్వతమైనది కాదు. రాజకీయాల శాశ్వత శత్రులు మిత్రులు లేరు అన్నట్టు ఇవాళ కలిసినోడు రేపు తిడుతూ ఉంటాడు, రేపు తిట్టినోడు ఇవాళ కలిసి ఉంటారు. కాబట్టి ఇవన్నిటిని మనం చూడకుండా మనం ఎన్నుకోవాల్సినటువంటి ముందర ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కుకి గౌరవం ఇవ్వాలి, విలువ ఇవ్వాలి. ప్రతి వాళ్ళు ఓటు వేయడం నేర్చుకోవాలి. మొన్న జరిగిన గత ఎలక్షన్లలో తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ సిటీలో చాలా తక్కువ ఓటింగ్ నమోదైంది. కారణం ఏంటి అంటే మనకెందుకులే అని అనుకునే రకం ఒకళ్ళు ఎక్కువ మంది అయిపోతున్నారు. సిటీల్లో ఎక్కువ, పల్లెటూళ్ళలో ఉండే చైతన్యం సిటీల్లో తక్కువ. మనం వేస్తే వేయకపోతే ఎంత అని అన్నట్టు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ మీద ఆధారపడరు. మిడిల్ క్లాస్ వాళ్ళు మెయిన్. మనకెందులో మనం ఏం తీసుకోవట్లేదు, మనం న్యూట్రల్ గా ఉందాం. అసలు కొన్ని సందర్భాల్లో న్యూట్రల్ గా ఉండటం కూడా పాజిటివ్ కి ఇబ్బంది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకోవడం వల్ల కానీ, వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ లో చేరడం వల్ల కానీ ఎవరికి ఎక్కువ నష్టం అంటారు? లాభ నష్టాలన్నిటి కూడా బేరీ చేసుకునేది వాళ్ళు. ప్రజలకైతే ఇదన్నీ సంబంధం లేదండి. ప్రజలకి ఉన్నది ఒకటే ఒక ఓటు. అది ఎవరికి వేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. నాకు 10 ఓట్లు ఉన్నాయనుకోండి, 10 మందికి వేస్తా, లేదంటే ఒక 5 ఒకరికి, ఒక 2 ఒకరికి అట్లా వేయగలను. నాకు ఉన్నది ఒకే ఒక ఓటు. కాబట్టి విజ్ఞతతో వేయడమే మనం చేయాలి. వాళ్ళు ఎవరు ఏ పొత్తులు పెట్టుకున్నా ఏం చేసినా ఒకటే ముఖ్యమంత్రి అవుతాడు. ఒక రాష్ట్రానికి ఒకటే పార్టీ అవుతుంది. లేదంటే ఇద్దరు కలిసి ఉంటే ఇద్దరు షేర్ చేసుకుంటారు. అది కూడా ఉంది పద్ధతి. సాంప్రదాయం కూడా సాధిస్తున్నారు అటు మన వాళ్ళు. కాబట్టి మనిషికి ఉండేది ఒకటే ఒక ఓటు. కాబట్టి దానికి విలువ ఇస్తూ పవిత్రంగా దాన్ని ఉపయోగించమని నేను అందరినీ కోరుతున్నాను. ఈ పొత్తుల గురించి వీటి గురించి జనాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అంతకంటే లేదు. మన యొక్క ఎదురుకుండా ఉండే అభ్యర్థిని మనం నిలదీయగలిగి మన ఎదురుకుండా తిరగగలిగే వాళ్ళు ఉంటే మాత్రమే వేసుకోవాలి ఓటు. అంతే. జై హింద్.